ఒకప్పుడు కల్లం అని ఒక చిన్న బాలుడుండేవాడు. అతనికి తీపి పదార్థాలు చాలా ఇష్టం. చాక్లెట్లు, క్యాండీలు, మిఠాయిలు ఏది తీపిగా ఉన్నా అతనికి ఎంతో ఇష్టం. అతని తల్లిదండ్రులు తరచూ ఇలా చెప్పేవారు: ఎక్కువగా తీపి పదార్థాలు తినకూడదు, అవి నీ పళ్లకు మంచిది కాదు. కాని కల్లం వారి మాట వినేవాడు కాదు. తల్లిదండ్రులు చాక్లెట్లు ఇవ్వనప్పుడు కల్లం మెల్లగా వంటగదిలోకి వెళ్లి కుర్చీపై ఎక్కి పై షెల్ఫ్లో ఉన్న క్యాండీ సీసాని తీసుకుని దొంగచాటుగా తినేవాడు. అంతేకాకుండా అతను తన పళ్లను సరిగ్గా తోమేవాడు కూడా కాదు. ఒకరోజు అతని తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కల్లం సీసాలో ఉన్న అన్ని మిఠాయిలను తిన్నాడు. ఆ రాత్రి అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మంచంలో పడుకుని ఏడుస్తున్న అతన్ని చూసి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. వెంటనే డాక్టర్ను పిలిచారు. డాక్టర్ అతన్ని పరీక్షించి ఇలా అన్నారు: కల్లం, నువ్వు చాలా ఎక్కువ తీపి పదార్థాలు తిన్నావు, అందుకే నీకు ఈ కడుపునొప్పి వచ్చింది. మరుసటి రోజు ఉదయం కల్లం లేచినప్పుడు అతనికి తీవ్రమైన పళ్లనొప్పి వచ్చింది. అతను నవ్వలేకపోయాడు కూడా. అప్పుడే అతనికి తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చాయి. ఆ రాత్రి కల్లం గాఢంగా నిద్రపోతుండగా ఒక అద్భుతం జరిగింది. అతని కలలో టూత్ ఫేరీ దేవత కనిపించింది. ఆమె స్నేహపూర్వకంగా కాని గంభీరంగా ఇలా చెప్పింది: నీ పళ్లను జాగ్రత్తగా చూసుకో, అవి ముత్యాల్లాంటివి, వాటిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు వాటిని కోల్పోతావు. అలా చెప్పి ఆమె తన మాయకర్రను ఊపింది. వెంటనే కల్లం తనను తాను అద్దంలో చూశాడు. కాని అతనికి ఒక్క పళ్ళు కూడా లేవు. మాట్లాడ్డానిక్కూడా కూడా ఇబ్బంది పడుతున్నాడు. కల్లం చాలా భయపడ్డాడు. అతను ఒక్కసారిగా మేల్కొని తన పళ్లను చేత్తో తాకి చూసుకున్నాడు. అవి ఇంకా ఉన్నాయని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కాని తన తప్పు అతనికి బాగా అర్థమైంది. ఆ రోజునుండి కల్లం మారిపోయాడు. తక్కువ తీపి పదార్థాలు తిన్నాడు. రోజుకి 2 సార్లు పళ్ళు తోమేవాడు. తల్లిదండ్రుల మాట వినేవాడు. ఆ తర్వాత అతను ఆ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. నీతి: ఎక్కువ తీపి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. పళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు పెద్దల మాట వినాలి.